భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్ భాగవతం రాసలీలా మహత్యంలో 3వ భాగం ఈరోజు మీకోసం. గోపాంగన పరివేష్టితుడైన శ్రీకృష్ణునకు అల్లంత దూరాన ఆపాడు రథాన్ని. శ్రీకృష్ణుడున్న పరిస్థితిని చూసి తన మనోరథం తీరింది అనుకున్నాడు. చెరకు విల్లు చేతబట్టాడు. తుమ్మెదల నారిని ధనువుకు తొడిగాడు. చూతాదికాలైన తన బాణ పంచకంలో నుండి ఒక బాణాన్ని సంధించి గురు చూసి శ్రీకృష్ణుడిపై ప్రయోగించి ఫలితం కోసం క్షణం నిరీక్షించాడు. శ్రీకృష్ణుని హృదయం నిర్వికారంగా ఉంది. 2వ బాణం వేశాడు మన్మథుడు. శ్రీకృష్ణులో ఏ వికారము లేదు. 3వ బాణం వేశాడు రతీపతి. శ్రీకృష్ణునిలో ఎట్టి మార్పు లేదు. 4వ బాణాన్ని కూడా ప్రయోగించేశాడు. ఎప్పటిలాగే ఉన్నాడు శ్రీకృష్ణుడు. చిర్రెత్తుకొచ్చింది చెరకు వింటివానికి. తాను 2వ బాణం ప్రయోగించాల్సి రావడమే ఆశ్చర్యం అనుకుంటుంటే 4 బాణాలు నాటిన నన్ను ముట్టుకోకు నామాలకాకి అన్నట్లుంటాడా ఈ నారాయణుడు? అలా మీన నేత్రలంతా మీద పడుతూనే ఉన్నా తన దివ్యాస్త్రాలు వృధా పోవడమా? అసలక్కడ ఉన్నది కృష్ణుడేనా? లేక తన ప్రతాపానికి భయపడి ఏ ఉన్మాదినో తన స్థానంలో ఉంచి తాను మరో తావుకు పారిపోయాడా? అసలు ఇది వేరే విషయం. ఎదురుగా ఉన్నది ఉన్మాది యౌగిక ఉగ్రుడే అవుగాక తన తీవ్ర క్రూర నారాచ చతుష్కం విఫలం కావడానికి వీలు లేదు. తీశాడు 5వ బాణాన్ని. తొడిగాడు ధనుస్సుకు నారిని. ఆ కర్ణాంతం లాగాడు. ఎంతో ఏకాగ్రతతో దాన్ని శ్రీకృష్ణుని వక్షంపైకి వదిలాడు. ఏమీ ప్రయోజనం లేదు. కృష్ణ హృదయం పూర్తిగా నిర్వికారంగా ఉంది. ఆయన క్రీడిస్తున్నట్లు లేదు. అదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోతున్నట్లుగా ఉంది. అబ్బురపడ్డాడు అనంగుడు. నివ్వెరపోయారు నిలింపాదులు. నిర్జీవమైన యంత్రం నిర్ణీత కార్యాలను నిర్వికారంగా సాగిస్తున్నట్లు సంకల్పితాలైన గోపవధూటి కోటి చేష్టల పట్ల అసంకల్పిత ప్రతిక్రియలను ఆచరిస్తూ ఉన్నాడు ఆదిదేవుడైన శ్యామసుందరుడు. శరదృతువు కల్మష నివారణకు స్వచ్ఛతకు సంకేతం నిర్ణీతం. అందున పూర్ణిమానిసి తెల్ల తెల్లని మేఘాల పంక్తులు, చల్ల చల్లని యమునా తీర వాయువులు, ఆకాశపు లోతులు, అవని నీలిమను సైతం కానరానీయని షోడశ కళా ప్రపూర్ణమైన చంద్రబింబం. అనంతమంతటా ఎంత వెదకినా అంతూ పొంతూ లేని వెన్నెల. బృందారక నందనాన్ని సైతం క్రిందు చేయగల అందాల బృందావనం. రసరాగ రాగిని హృదయ కమల కళావారం రాసమండలం. జీవకోటి సమస్తాన్ని ఈర్ష్యాళువులుగా చేయగలుగుతున్న వ్రజకాంతల భావనాతీత మహాభావ సురుచిర సుందర తను వల్లరులు. ఆ వల్లరులచే పెనవేసుకోబడుతున్న అల్లరి నల్లనయ్యే అపూర్వ సుందరమూర్తి. ఆ సుందరమూర్తి మృదు మధురాధర స్పర్శాసుఖ పులకితమై రవళిస్తున్న మురళి. ఒడలంతా జలధరింపచేసే ఆ మురళీగానం. అవును, ఎక్కడో అట్టడుగు మూలాధారంలో ఆదమర్చి జోగుతున్న ఏ ఆత్మతత్వపు వాయుస్వరాన్నో తట్టిలేపి వెన్నుపూసలో నుంచి సహస్రాసారానికి తోకపై నిలబెట్టి నాట్యమాడించే నాగస్వరం. ఆ కుండలిని ఉద్గమనంతో సర్వాంగాలలోనూ సమాశ్లిష్టమవుతున్న సదానందంతో ఒడలంతా జలధరింపచేస్తున్న మురళీగానం సృష్టి చైతన్యానికి మూల ప్రాణం. నెమలి పింఛాలతో అలంకరించబడిన నిరి నీలాల కురులు యమునా తరంగాలలో స్నానమాడి పవిత్రమై వస్తున్నట్లుగా వీస్తున్న మృదు వాయు స్పర్శతో ఫాలాన అల్లాడే అలకలు, కేసి చలన్మణి కొండల మండితాలైన గండ భాగాలు, కస్తూరి తిలకాంచితమై చంద్రవంకకు వంక పెట్టగల అందాల నుదురు, శారంగా పినాక కోదండ గాంధీవ ఇచ్చు ధనుస్సులను కించపరిచే కనుబొమ్మలు, తామర రేకుల వంటి కనురెప్పలు, కరుణ శృంగార రసాలను కలగలిపి ఒలికిస్తున్న విశాల నేత్రాలు, వర్ణనాతీతమైన మౌక్తికాలంకృత అగ్ర సురుచిరమైన నాసిక, నూనూగమేసమైన కానరాని వక్రభాగం, వెదురు బొంగులను సైతం వేణువులుగా మార్చగలిగినదైన అధర సౌందర్యం, కౌస్తుభాలంకార కృత శ్రీవక్షం, దివ్య చందనాను లేపిత సుందర తన్ను విలాసం. ఏమిటా మూర్తి? ఎవరా మూర్తి? ఏమిటా చేష్టలు? సందేహం లేదు, అక్కడ ఉన్నది కృష్ణుడు మాత్రం కాదు, కృష్ణ యంత్రం. మదనుడిలో మదం నశించిపోసాగింది. ఎవరిని మోహితుణ్ణి చేస్తానని శపథమూని శరప్రయోగం చేశాడో ఆ భగవానుడు అలాగే ఉండగా శరతంత్ర ప్రయోగం చేసిన మన్మథుడు ఆయన పట్ల మోహితుడి కాదొచ్చాడు. అతని హృదయం ఆ స్వామి సౌందర్యంతో నిర్లిప్తతతో నిండిపోసాగింది. శ్రీకృష్ణ యంత్రం ముందు మదనుడి కామతంత్రం ఎందుకు కాకుండా పోయింది. అపజయాన్ని ఆనందంగా అంగీకరించాడు అతడు. రథం దిగాడు. అమ్ముల పొదిని అతిలోక జేగీయమానమైన ధనుస్సును విసర్జించాడు. తను తాణ శిరస్త్రాణాను తొలగించాడు. పాదరక్షలను వదిలివేశాడు.
ఆర్ద్ర నేత్రుడు, వినమ్రత పులకాంకిత గాత్రుడు, ముకులిత హస్తుడు అయి ముకుందుని మ్రోలకు సాగాడు. మదన మోహన మన్నించు, మన్మథ మదాపహర్త శరణు శరణు అంటూ ఆయన పాదాలపై సాష్టాంగపడ్డాడు. అనుగ్రహమే నైజమైన అసమాన కరుణామయుడు పరమాత్మ అనుగ్రహించాడాయన. అందువల్లనే ఈ రాసలీలను శ్రీకృష్ణచంద్రుని కామ విజయలీలగా శ్లాఘించారు. ఏ రాసంలో కామ ప్రేరకుడైన మదనుడే దమనుడైపోయాడో రాసలీల కామమెలా అవుతుంది? అలా రాసలీల ఒక కాముక కృత్యంగా ఊహించడం ఎంత ఘోరమైన పాపము ఒక్కసారి ఊహించండి. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువులు రాసలీల భాగవత ఫలము, జీవేశ్వరుల సంయోగమే ఆ ఫలము, భగవత్పర జీవన విధానాన్ని దర్శింపచేయడము, జీవుడికి ఆ ఈశ్వర్ని ప్రాప్తింపచేయడమునే భాగవత పట్టణ శ్రవణ మననాదుల యొక్క ఫలమై ఉన్నది అని వాక్కురిచ్చారు. అసలు ఈ రాసలీలా చింతన మాత్రం చేతనే కామవాసన దూరమవుతుంది. కమనీయ మదన దమన కథనోద్విలసితమైన ఈ రాసలీలా స్మరణం స్మరభావహారకం అనడం నిస్సందేహం. నిజానికి కాముకుని జయించడం అనేది చాలా కష్టమైన పనే. సాధారణులకు భగవంతుని యందు అది అవలీలా మాత్రంలో లవలేశ మాత్రమే. ఈ కాముడు శ్రీకృష్ణుని దరికే కాదు, కనీసం కృష్ణ భక్తుల సమీపానికి కూడా చేరలేడు. ఉదాహరణ శ్రీ సుఖయోగీంద్రుడే. రాసలీలా మహాతత్వవేత్త అయిన శ్రీశుకుణ్ణి కూడా కాముడు ఏమీ చెయ్యలేకపోయాడు. అలా చేసి ఉంటే శుకుడు కూడా సామాన్యులలాగానే రాసలీలను కాముక ధోరణిలో చూసేవాడే తప్ప తత్వార్థ విధంగా ప్రవచించగలిగేవాడు కాదు కదా. అదీకాక నేను కామాన్ని జయించాను అని మనకి మనం చెప్పుకోవడం కాదు, బాహ్య జగత్తుకు ఆ విధంగా నమ్మకం కలిగించేలా ప్రవర్తించడమూ కాదు. సర్వులు ఆ విషయమై చెప్పుకొనగలిగి ఉండాలి. ఏతద్విషయ స్వారస్య పరంగేతిజ్ఞులు అంగీకరించాలి. అది సాధ్యమా అంటే సాధ్యమేనని నిరూపించాడు శుకుడు. సాధ్యమేనని నిరూపించాడు శుకుడు. నిత్యం శ్రీ రాధాకృష్ణ లీలా చింతనా తత్పరులకు కామాన్ని జయించడం ఎంతో సులువైన పని అనడానికి శ్రీశుకుడే మనకి తార్కాణం. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం రాసలీలా మహత్యంలో 3వ భాగం విన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినః భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.